నమస్తే అండి, వెల్కమ్ టు విన్నర్స్ అకాడమీ. సో ఈరోజు మనం నీటి యొక్క అయనీకరణం గురించి తెలుసు. నీటి అయనీకరణం గురించి తెలుసు. నీటి అయనీకరణం దీన్నే మనం అయనైజేషన్ ఆఫ్ వాటర్ అయనైజేషన్ ఆఫ్ వాటర్ అని కూడా అంటారు. సో దీని గురించి కానీ స్టార్ట్ చేస్తే, స్వచ్ఛమైన నీరు అతి తక్కువ విద్యుత్ వాహకతను చూపిస్తుంది. స్వచ్ఛమైన నీరు అతి తక్కువ విద్యుత్ వాహకతను చూపిస్తుంది. ఎందుకంటే ఇందులో అయాన్లుగా విడిపోవడం అంటే అయనీకరణం చెందడం అనేది చాలా తక్కువగా జరుగుతుంది. సో జనరల్గా నీరు అయనీకరణం చెందినప్పుడు H2O అనేది నీరు అయనీకరణం చెంది ఏమవుతుందండి, H+ గాను OH- గాను విడిపోతుంది. H+ గాను OH- గాను విడిపోతుంది. ఇది పరస్పరం రెండు వైపులా జరిగేటువంటి చర్య. దీన్నే రివర్సిబుల్ రియాక్షన్ అంటారు. సో ఇక్కడ క్రియాజనకాలు క్రియాజన్యాలు ఒకానొక టైంలో ఒకానొక స్థితిలో సమతా స్థితిలో ఉంటాయి. అవి ఎప్పుడు అంటే 298 కెల్విన్స్ ఉష్ణోగ్రత వద్ద 298 కెల్విన్స్ ఉష్ణోగ్రత వద్ద హైడ్రోజన్ అయాన్ యొక్క గాఢత OH- హైడ్రాక్సైడ్ అయాన్ యొక్క గాఢత 298 కెల్విన్స్ ఉష్ణోగ్రత వద్ద H+ అయాన్స్ కాన్సంట్రేషన్ అండ్ OH- కాన్సంట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻7 మోల్స్ పర్ లీటర్. H+ అయాన్స్ కాన్సంట్రేషన్ అండ్ OH- అయాన్స్ కాన్సంట్రేషన్ ఎంత ఉంటుందండి, వాటి యొక్క గాఢత ఎంత ఉంటుందండి, 298 కెల్విన్స్ ఉష్ణోగ్రత వద్ద 10⁻⁻7 మోల్ పర్ లీటర్. అంటే 10⁻7 నీటి అణువులలో అంటే 10⁻7 వాటర్ మాలిక్యూల్స్లో ఓన్లీ 1 మాలిక్యూల్ షుడ్ బి అయనైజ్డ్ ఇంటూ H+ అండ్ OH- అయాన్స్. అంటే 10⁻7 మోల్ నీటి అణువులలో ఒక్క అణువు మాత్రమే అయనీకరణం చెందుతుంది. ఇది అయనైజేషన్. ఈ అయనైజేషన్ అంటే అయనీకరణం అనేది ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంటుంది. అయనీకరణం అనేది దేని మీద ఆధారపడి ఉంటుందండి, ఉష్ణోగ్రత మీద ఆధారపడి ఉంటుంది. ఉష్ణోగ్రత పెరిగినట్లయితే అయనీకరణం కూడా పెరుగుతుంది. అంటే 295 కెల్విన్స్ ఉష్ణోగ్రత వద్ద వాటి అయనీకరణం ఎంత ఉంటుందండి, 10⁻⁻7 మోల్ పర్ లీటర్, రైట్. సో దీన్నే మనం 25 డిగ్రీ సెల్సియస్గా కూడా తీసుకుంటామండి. 25 డిగ్రీ సెల్సియస్, ఓకేనండి. నెక్స్ట్, నీటి అయనీకరణ లబ్ధం. దీన్నే మనం ఏమనుకుంటున్నామండి, అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్. సో అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్ అంటే ఏంటంటే ద హైడ్రోజన్ అయాన్ కాన్సంట్రేషన్ అండ్ OH- అయాన్స్ కాన్సంట్రేషన్. అంటే ఏం రాస్తామండి, H+ అంటే హైడ్రోజన్ అయాన్ కాన్సంట్రేషన్ అండి. అలాగే OH- అయాన్స్ అంటే ఇలా రాస్తామండి. వాటి యొక్క గాఢతని ఇలా బ్రాకెట్లో రిప్రజెంట్ చేస్తాం. దీన్నే మనం కాన్సంట్రేషన్ అంటాం. అయితే సో నీటి అయనీకరణ లబ్ధము అంటే ఏంటంటే ఒక మోల్ నీటిలో గల H+ అండ్ OH- అయాన్ల గాఢతల లబ్ధాన్ని ఏమనుకుంటున్నామండి, అయనీకరణ లబ్ధం అంటాం. The product of H+ and OH- concentration in 1 mole of water is said to be ionic product of water. సో నీటి అయనీకరణ లబ్ధము అంటే ఏంటంటే ఒక మోల్ నీటిలో గల H+ OH- అయాన్ల గాఢతల లబ్ధాన్ని అయనీకరణ లబ్ధం అంటాము. సో దీన్ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తామండి, KWతో రిప్రజెంట్ చేస్తాం. KW is equal to H+ అయాన్ల గాఢత ఇంటూ OH-
OH మైనస్ అయాన్ల గాఢత, H ప్లస్ అయాన్ల గాఢత ఇంటూ OH మైనస్ అయాన్ల గాఢత. సో 298 కెల్విన్స్ ఉష్ణోగ్రత వద్ద వీటి గాఢత ఎంత ఉంటుందండి? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదండి. ఇక్కడ H ప్లస్ అయాన్లు ఈజ్ ఈక్వల్ టు OH మైనస్ అయాన్ల గాఢత ఈజ్ ఈక్వల్ టు 1 × 10⁻⁷ మోల్స్ పర్ లీటర్స్కి సమానంగా ఉంటుంది, అవునా? సో దీన్ని కానీ పైన ఉండే ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే KW ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమైందండి? H ప్లస్ కాన్సన్ట్రేషన్ ఎంత అనుకుంటున్నాం? 1 × 10⁻⁷ ఇంటూ 1 × 10⁻⁷. వీటి రెండింటి లబ్ధం ఎంత ఉంటుందండి? KW ఈజ్ ఈక్వల్ టు 1 × 10⁻⁴. అంటే వాటి అయాన్ల లబ్ధం ఎంత ఉంటుందండి? 1 × 10⁻⁴కి సమానంగా ఉంటుంది. అయితే ఈ అయానిక లబ్ధం అనేది, నీటి అయనీకరణ లబ్ధం అనేది ఎలా ఉంటుందంటే ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. ఎప్పుడు స్థిరంగా ఉండడం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీటికి HCl అనే ఆమ్లాన్ని యాడ్ చేసామనుకోండి. HCl అనే ఆమ్లాన్ని యాడ్ చేసినప్పుడు HCl అయనీకరణం చెంది H ప్లస్ గాను Cl మైనస్ గాను విడిపోతుంది. HCl H ప్లస్ గాను Cl మైనస్ గాను విడిపోతుంది. అయితే వాటిలో నీటికి ఆమ్లాన్ని కలిపినప్పుడు H ప్లస్ అయాన్ల గాఢత ఏమవుతుంది? అమాంతంగా పెరిగిపోతుంది. H ప్లస్ అయాన్ల గాఢత పెరిగిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ H ప్లస్ అయాన్ల గాఢతని మనం 10⁴గా తీసుకుంటాం. యాక్చువల్గా ఎంత ఉండాలండి? 10⁻⁷. 10⁻⁴ అయింది. ఇప్పుడు ఆమ్లాన్ని నీటికి యాడ్ చేసినప్పుడు H ప్లస్ అయాన్ల గాఢత ఏమైందండి? పెరిగింది. నెక్స్ట్ అప్పుడు OH మైనస్ గాఢత ఏమవుతుంది? H ప్లస్ అయాన్ల గాఢత పెరిగినప్పుడు OH మైనస్ గాఢత ఏమవుతుంది? తగ్గుతుంది. సో అది 10⁻⁻గా తీసుకుంటాం. ఇప్పుడు ఈ రెండింటి యొక్క లబ్ధం KW ఈజ్ ఈక్వల్ టు ఎంతండి? H ప్లస్ అయాన్ల గాఢత 10⁻⁴ ఇంటూ 10⁻⁻. రెండింటి లబ్ధం ఎంత? KW ఈజ్ ఈక్వల్ టు 10⁻⁴. అంటే అయానిక లబ్ధం అనేది రెండిట్లో కూడా ఎలా ఉంది? స్థిరంగా ఉంది. అంటే నీటికి ఆమ్లాన్ని కలిపినప్పుడు వాటి అయానిక లబ్ధం ఎంత ఉందండి? సేమ్ అలాగే ఉంది. KW ఈజ్ ఈక్వల్ టు 10⁻⁴ లాగే ఉంది. ఒకవేళ క్షారాన్ని కలిపామనుకోండి, NaOH అనే క్షారం, NaOH అనే క్షారాన్ని నీటికి కానీ కలిపినట్లయితే ఇదేమవుతుందండి? Na ప్లస్ గాను OH మైనస్ గాను విడిపోతుంది. Na ప్లస్ గాను OH మైనస్ గాను విడిపోతుంది. అయితే ఈ క్షారం ఏదైతే ఉందో ఇదేంటండి? క్షారం. ఈ క్షారంని వాటర్ కలిపినప్పుడు అందులో OH మైనస్ అయాన్ల గాఢత పెరుగుతుంది. OH మైనస్ గాఢత మామూలుగా అయితే ఎంత ఉండాలండి? 10⁻⁷ ఉండాలి. సో ఇప్పుడు క్షారాన్ని కలిపినప్పుడు దీని గాఢత ఫర్ ఎగ్జాంపుల్ 10⁵కి -5కి పెరిగింది అనుకోండి. అప్పుడు H ప్లస్ అయాన్ల గాఢత ఏమవుతుందండి? తగ్గుతుంది. సో అదెంత ఉంటుంది? 10⁻⁹ అనుకుంటే వీటి యొక్క లబ్ధం, వీటి యొక్క ప్రోడక్ట్ ఎంత ఉంటుందండి? 10⁻⁵ ఇంటూ 10⁻⁹. ఫైనల్గా KW ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందండి? 10⁻⁴. అంటే దీని వాల్యూ ఎలా ఉంది? స్థిరంగా ఉంది. నీటికి ఆమ్లాన్ని కానీ క్షారాన్ని కానీ కలిపినప్పుడు వాటి యొక్క KW నీటి అయానీకరణ లబ్ధం విలువ ఎలా ఉందండి? స్థిరంగా ఉంటుంది. స్థిరంగా ఉంటుంది. ఇది నీటి అయనీకరణ లబ్ధం గురించి. నెక్స్ట్ వన్, దీని తర్వాత మనం pH స్కేల్ గురించి తెలుసుకుందాం. pH స్కేల్ ఈ pH స్కేల్ని సోరెన్సెన్, pH స్కేల్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారండి? సోరెన్సెన్ అనే సైంటిస్ట్ దీన్ని మొట్టమొదటిగా ప్రతిపాదించడం జరిగింది. ఈ సోరెన్సెన్ ప్రతిపాదన ప్రకారం హైడ్రోజన్ అయాన్ యొక్క రుణ సంవర్గమానాన్ని, హైడ్రోజన్ అయాన్ గాఢత యొక్క రుణ సంవర్గమానాన్ని మనం ఏమనుకుంటున్నామండి? pH గా తీసుకుంటున్నాం. అంటే pH ఈజ్ ఈక్వల్ టు -log H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్. pH ఈజ్ ఈక్వల్ టు -log H ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్గా తీసుకుంటున్నామండి. ఓకేనా? సో ఇక్కడ
పిహెచ్ వాల్యూ అనేది హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్కి ఎప్పుడు విలోమానుపాతంలో ఉంటుంది. పిహెచ్ విలువ హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్కి గాఢతకి ఎప్పుడు విలోమానుపాతంలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ H+ అయాన్ గాఢతని పిహెచ్ వాల్యూని తీసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ H+ అయాన్ల గాఢత 10⁻0 అనుకోండి, పిహెచ్ వాల్యూ 0. ఒకవేళ 10⁻−1 అనుకోండి, దీని విలువ 1. 10⁻−2 అనుకోండి, దీని వాల్యూ 2. 10⁻−3 అనుకోండి, దీని వాల్యూ 3. సో ఇలా మనం చేసుకుంటూ వెళ్తే 10⁻−14 ఈజ్ ఈక్వల్ టు 14. 10⁻−14 ఈజ్ ఈక్వల్ టు 14. అంటే ఇక్కడ గాఢత పెరిగే కొద్దీ లేదా గాఢత తగ్గే కొద్దీ పిహెచ్ వాల్యూ పెరుగుతుంది. గాఢత 10⁻0 నుంచి పెరిగే కొద్దీ పిహెచ్ వాల్యూ కూడా ఏమవుతుందండి, పెరుగుతూ ఉంటుంది. సో ఇది హైడ్రోజన్ అయాన్ యొక్క గాఢత. దీన్నే మనం పిహెచ్ స్కేల్ అంటే. ఇక్కడ పి అంటే ఏంటంటే పి ఈజ్ ఈక్వల్ టు పొటెన్స్. దీన్నే మనం పవర్ అంటాం. పి అంటే పవర్. ఓకేనా అండి? సో ఇది పిహెచ్ గురించి. ఓకే, పిహెచ్ విలువ గ్రేటర్ దాన్ 7 ఉంటే దాన్ని వాటిని క్షారాలుగా తీసుకుంటామండి. క్షారాలు. ఓకేనండి? పిహెచ్ విలువ 7 ఉంటే వాటిని తటస్థంగా తీసుకుంటారు, అంటే న్యూట్రల్, తటస్థంగా తీసుకుంటారు. అదే పిహెచ్ విలువ లెస్ దాన్ 7 ఉంటే వాటిని ఆమ్లాలుగా తీసుకుంటాం. ఓకేనండి? సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ తీసుకుంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. సో ఇది పిహెచ్ స్కేల్ అనుకుంటే, ఈ పిహెచ్ స్కేల్లో ఎగ్జాక్ట్లీ ఈ 7 అనేది ఏంటండి, న్యూట్రల్. 7 అనేది న్యూట్రల్. సో ఈ 7లో బిలో 7 మొత్తం ఇటువైపు ఉండేది మొత్తం ఏంటంటే యాసిడ్స్. లెస్ దాన్ 7 మొత్తం ఏంటంటే యాసిడ్స్. గ్రేటర్ దాన్ 7 మొత్తం కూడా ఏంటంటే బేసెస్. బేసెస్. అండ్ ఇక్కడ 3.5 వరకు దీన్ని ఏమంటారంటే స్ట్రాంగ్ యాసిడ్స్ అంటారు. ఇవి వచ్చేసరికి వీక్ యాసిడ్స్. అలాగే ఇక్కడ 10⁻5 వరకు ఇవి వీక్ బేసెస్. అండ్ ఇవి వచ్చేసరికి స్ట్రాంగ్ బేసెస్గా తీసుకుంటాం. ఓకేనండి? అండ్ వీటిని పిహెచ్ ఇండికేటర్తో కానీ రిప్రజెంట్ చేస్తే వాటి కలర్ మనకు విబ్జార్ కలర్స్ తెలుసు కండి, ఇంద్రధనస్సులో ఫామ్ అవుతాయి. విబ్జార్. సో ఇలా ఉంటాయి. అంటే గ్రీన్ వచ్చేసరికి ఎగ్జాక్ట్గా న్యూట్రల్ అనుకుంటే, ఇటువైపు అన్నీ కూడా బేసెస్ అండ్ ఇటువైపు అంతా కూడా యాసిడ్స్ ఉంటాయి. రైట్? సో ఇది పిహెచ్ స్కేల్ గురించి. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 0.001 మోలార్ HCl యొక్క పిహెచ్ విలువని కనుక్కున్నాం. ఓకేనండి? సో ఇందులో పిహెచ్ ఈజ్ ఈక్వల్ టు -log H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎంతండి, -log 0.001ని మనం ఎలా రాసుకోవచ్చండి, -log 10⁻−3గా రాసుకోవచ్చు కదండి. ఈ -3 అటు వెళ్ళింది అనుకోండి, పిహెచ్ ఈజ్ ఈక్వల్ టు -3 ఇంటూ log 10. సో log 10 ఎంతండి, 1. సో పిహెచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో వాల్యూ ఎంత, పిహెచ్ వాల్యూ 3. రైట్? సో పిహెచ్ వాల్యూ 3 అంటే అదేంటండి, స్ట్రాంగ్ యాసిడ్. రైట్? సో ఇది పిహెచ్ స్కేల్ గురించి. థ్యాంక్ యూ అండి.